ఈరోజు ప్రారంభమయ్యి 29వ తారీఖు వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటూ ఉంటే దారిలో వస్తూ ఉంటే జనాలు మాట్లాడుతూ ఉన్నారు. అది మహానాడా దగానాడా ఏంది డాక్టర్, ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు అని మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు ఈ రోజున మీరు జరుపుకునే మహానాడుని ప్రజలకు దగా చేసిన దినంగా దగానాడుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది, ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని. నిజంగానే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న నిజంగా ఆలోచించే వాళ్ళని అట్లాగే మంచి వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా. ఒకసారి టీడీపీ పార్టీ ఆవిర్భావాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. అసలు ప్రజలే దేవుళ్ళని ప్రకటించి ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చాడు. సరే, దాంట్లో ఆ రోజున మేము అలాంటి వాళ్ళం కూడా ఆ రోజు వామపక్ష ఉద్యమాలు ఉన్నప్పుడు మంచి చెడుల విచక్షణ అక్కడ ఉంది ఆ రోజున. కాకపోతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఈ రోజున ఏందో అంత అసలుకి అడ్డంగా తయారైన సంగతులు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మీరు బహుశా ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత పార్టీ అధ్యక్షులు, రేపేమో నాకు తెలియదు కానీ ఈ రోజుకైతే ప్రస్తుత పార్టీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి దండేస్తారు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాధ వేస్తుంది. ఎవరైతే రామారావుని అధికారంలోంచి లాగి కింద పడేసి వైస్రాయ్ హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలోకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని బంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేనే దీన్ని కష్టపడి తయారు చేశాను, నేను అధ్యక్షుడిని ప్రకటించుకుంటా ఉంటే మీ మనసుల్లో ఎక్కడ కూడా మీకు ఒక నేరపూరిత భావం కనపడదా అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఎంత ద్రోహం అది. తన మీదే పోటీ చేస్తానని చెప్పిన మనిషి తన అల్లుడు చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తే తన సీటును లాగి పక్కకు పడేసి రోడ్డు మీద పడేసి మానసిక క్షోభతో నందమూరి తారక రామారావు గారు తమ ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలుసు. మీరు కన్వీనియంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున బహుశా మహానాడు అనే పేరు జరగబోయే ఈ రోజున రామారావు గారికి దగ, ప్రజలకు దగ, ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. దాని గురించి అట్లా ఆలోచిస్తూ ఉంటే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్, లేకపోతే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పార్టీ, దీన్ని వారసుడు ఎవడు, అదే వారసుడు ఎవడు, ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, వారసుడు ఎవడు. అసలు వారసుడేమో దిబిడిని తిరుక్కుంటా ఉన్నాడు, ఇంకొకరేమో భారతీయ జనతా పార్టీపై పాపం అక్కడ ఉంచుతారో ఉంచరో ఎప్పుడు పీకేస్తారో తెలియని అధ్యక్ష స్థానంలో అక్కడ ఇంకొక కూతురు. అట్లాగే రెండో మ్యారేజ్ చేసుకున్న, అఫిషియల్గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పెద్ద ఆమె ఎక్కడ పాపం ఆమె బాధలు ఆమెవి. చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఏం ఆఖరికి అవునా కాదా అని గొడవల్లో మళ్ళీ వాళ్ళే గొడవలు పెట్టి వాళ్ళు. అసలుకి ఎవరు వారసులు? వాస్తవానికైతే నేను చెప్పిన ఈ మూడు పేర్లే కదా, నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు కదా ఏమన్నా వారసత్వాన్ని క్లెయిమ్ చేయగలిగింది. మీరు ఆలోచించరా? కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి. మొన్ననే చెప్పుకున్నట్టు గుర్తు, బహుశా సబ్జెక్టు కరెక్షన్ లేదు, చెప్పారు, నేను విన్నాను, చూశాను కూడా. మాకు 1,00,000 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పారు. మా ఆస్తి విలువ దాదాపు 1,00,000 కోట్లు అని చెప్పారు ఈరోజున్న సిబిఎన్ గారి ఫ్యామిలీ. అయ్యా, 2 ఎకరాలతో మిమ్మల్ని ఇంత వాళ్ళు చేసిన కర్పూర నాయుడు గురించి చెప్పుకోవచ్చు కదా. మా నాన్న కర్పూర నాయుడు గారు వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ లేక వాళ్ళ పేరుతో నేను పార్టీ పెట్టగలిగాను, చేయగలిగాను, లేకపోతే మామను పీకేయగలిగాను. చెప్పుకోండి. రామారావుకు వారసులు ఎవరో తేల్చుకోమని కోరుతా ఉన్నా. దానవీర శూరకర్ణ లాంటి సినిమాలు చూసిన వాళ్ళం మేము.
ఈ రోజున వారసుల్ని కూడా చివరికి నాకైతే నవ్వు వస్తుంది. ఐటమ్ సాంగులు కరెక్టా కాదా అని చర్చించుకునే స్థాయిలో పాపం ఒక పెద్ద మనిషి. అతని కోపం వచ్చి ఆయన మాట్లాడడానికి వాళ్ళకి ఎవరికి కూడా లేదు. రామారావు గారి యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఈ రోజున నిరంతరం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలి. ప్రజలే దేవుళ్ళు ప్రజల కోసం చేయాలని చెప్పేసి ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుండి కూడా పెట్టినవాడు ఆ రోజున రామారావు గారు. మరి అతన్ని ఆశయాల్ని ఇద్దరిని కూడా భూమి మీద లేకుండా చేసే ప్రయత్నం ఈ రోజున కార్పొరేట్లకు సాగిలపడి కేవలం స్వలాభాపేక్షతో విశృంఖలమైన రాజకీయ సుప్రయోజనాల ఆలోచనలు చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన భూముల్ని అప్పనంగా 10 రూపాయకి పావలాకి రూపాయికి కట్టబెడుతూ దాని గురించి మాట్లాడకుండా చివరికి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుందో చూస్తున్నారట. విజయవాడలో ఏంది ఆ తాడేపల్లిలో కట్టడానికి ఏమన్నా పోయారు. ఒక్క ఇల్లు లేదు, ఒక్క మనిషి లేదు, తిరగడానికి జంతువులు కూడా కల్లేవు. రామారావు గారికి దగా చేశారు, గమనించమని కోరుతా ఉన్నా. రామారావు నమ్మిన సిద్ధాంతం ప్రజలే దేవుళ్ళనే కాన్సెప్ట్ కూడా మీరు దగా చేసి ఈ రోజున మహానాడు జరుపుకుంటా ఉన్నారు. ఆ మహానాడులో మీరు చర్చించాల్సిన రోజున ప్రతినిధులారా, సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో దాని వారసులు ఎవరో, దాని నిజమైన వారసులు ఎవరో బెదిరించి చెప్పొచ్చు. వాళ్ళే మాట్లాడచ్చు, మాకు అవసరం లేదు, మేము సినిమాలు చేసుకుంటూ ఉంటాం, ఇది ఇతనికి ఇచ్చేసినామని చెప్పుకోవచ్చు కాక చర్చిస్తే బాగుంటుందని నాదొక సలహా. అట్లాగే నేను బాబు గారికి ఒక మాట చెప్తా ఉన్నా. నేను స్పష్టంగా చెప్తాను. 1,00,000 మంది 2 లక్షలు 10 లక్షల్లో కూడా నేనేం చెప్తానంటే, నేను దళిత బిడ్డని, ఆఖరికి నేను ధర్మవరం పిల్లోని, మా నాయన రామకృష్ణమూర్తి, మా జేజన చిన్నకాశప్ప, మా వాళ్ళు టీచర్లు అని చెప్పుకుంటా. నేను డాక్టర్ అని కూడా చెప్తా. ఆఖరు చెప్పుకోమని కోరుతా ఉన్నా. మీ యొక్క సాధన ఏందో, అసలుకి మీ గొప్పతనం ఏందో. పాపం మీ నాన్నగారు ఆత్మ బాధపడతా ఉంటుంది, మీ అమ్మగారు కూడా. కనుక ఇద్దరి పేర్లు చెప్పుకోమని కోరుతా ఉన్నా నేను. ఆ తర్వాత మీరు భవిష్యత్తులో ఒక ఆయన మాట్లాడుతూ, నాతో ఒక నాయకుడు వాళ్ళ నాయకుడు మాట్లాడుతూ ఆ వారసులు కాదేం, అల్లుళ్ళు వారసులుగా కొడుకులు లేకుంటే ఉంటుందని నేను అనుకుంటా ఉంటాను. ఆస్తి మీద హక్కు ఉంటుందేమో కానీ వారసత్వాల మీద హక్కులు ఏముండవని నాకున్న అభిప్రాయం. తప్పైతే నేను చేయగలిగింది ఏమీ లేదు. సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరిస్తారేమో అనుకూలంగా.